కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తూ కేవలం ఒకటే మంత్రం, జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతసేపు కూడా వ్యక్తిత్వ హననం చేయడము, లేదంటే ఆయన పాలనని తప్పుపట్టడం తప్ప ఈ లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ సురేష్ ఒక్క విషయం అండి, వ్యక్తిత్వ హననం అని మీరు ఆ మాట అన్నారు కాబట్టి మీకేం గతమే మర్చిపోతుంటారా, లేకపోతే అసలు ఏమి లేదా? గతంలో ఎవరిని వ్యక్తిత్వ హననాలు చేయడం, బాడీ షేమింగ్లు చేయడం, కుటుంబాల విషయం మాట్లాడడం, అప్పుడు అనిపించలేదా ఇది మనం తప్పు చేస్తున్నామేమో అని? ఒక విషయం వర్మ సార్, ఎక్కడ కూడా అధికారికంగా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరిని కూడా దూషించినటువంటి పరిస్థితి లేదు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడినటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా కూడా ప్రవర్తించేటువంటి తీరుకు ప్రతిచర్యగా ప్రవర్తించినటువంటి విధానాలే తప్ప పనిగట్టుకొని ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రకమైనటువంటి చర్యలకు పాల్పడలేదు. ఇది ముమ్మాటికి నిజం. మరోవైపు మీరు చెప్పినదే ఒక నిమిషం నిజం అనుకుందాం, అంటే గతంలో ఏ రకంగా ప్రవర్తించారన్న దానికి ఇప్పుడు మేము అలాగే ప్రవర్తిస్తామని ఏమన్నా చెప్తున్నారా? ఇప్పుడు ఓడిపోయిన పార్టీని, ఓడిపోయినటువంటి వ్యక్తులని ఉదాహరణగా చూపుతూ మేము కూడా అదే రకమైనటువంటి పాలన చేస్తామని ప్రజలకు చెప్పదలుచుకున్నారా? ఏ రకంగా దీన్ని తీసుకోవాలి ప్రజలు? అంటే వీళ్ళ అధికారానికి ముందు ఎన్నికలలో ఒక రకమైనటువంటి మాటలు, తీరా